నిరుద్యోగుల గొంతుకనవుతా రాజకీయాలను మార్చేస్తా తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం. ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చిన మల్లన్న బాండ్ రూపంలో 1.5 కోటి ఆస్తి ప్రభుత్వానికి గతంలో హామీ ఇచ్చి నెరవేర్చుకున్న మల్లన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీగా ఉంటా. క్లీన్ రాజకీయాలు చేయాలనేదనే ఆలోచన తనలాగే చేయాలంటూ ప్రత్యర్థులకు సవాల్. 10 ఏళ్లుగా కేసీఆర్ అరాచక పాలనపై పోరాటం. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గానే ప్రత్యర్థులకు ముచ్చమటలు. ఈ నిర్ణయం తీసుకోవాలంటే చాలా డేర్ గా భారతదేశ చరిత్రలో నాకు తెలిసి ఇటువంటి ఎవరు నిర్ణయం కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా తీసుకోలేదు. నిజంగా అంటే 1.5 కోటి ఆస్తులు ఉంటే ఆ 1.5 కోటి ఆస్తులని పూర్తిగా ప్రభుత్వానికి రాసేస్తున్నా అని చెప్పేసి రాసేసి ఒక బాండ్ పేపర్ మీద మొత్తం టైప్ చేయించి దాని మీద సంతకం పెట్టేసి నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అందజేసిండు. ఇది సిఎస్ గారికి ఇవ్వండి, తర్వాత ఇంకేమైనా ఫార్మెట్ ఏమైనా కావాలనుకుంటే ఆ ఫార్మెట్లో కూడా క్లియర్గా మళ్ళీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. అంటే ఇటువంటి ఆలోచన, ఇటువంటి తెగింపు అనేటువంటిది ఎవరికి కూడా ఉండదు. నిన్న అక్కడ ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఎవరు ఈయన బీర్లా ఐలయ్య గారు, తర్వాత ఇక్కడ నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తర్వాత ఇక్కడ బిఎల్ఆర్ గారు, జేవీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అంటే చాలా మంది పాల్గొన్నారు, తర్వాత కాంగ్రెస్ నాయకులు కూడా. అయితే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే దమ్ము ఉండాలి, అంటే నిజంగా క్లీన్గా ఉంటామనేటువంటి ఒక అంటే ఆత్మవిశ్వాసం లోపల ఉండాలి. అది కూడా ఏంటంటే ₹1 కూడా లేకుండా అంటే మన ఆస్తులన్నింటినీ కూడా ప్రభుత్వానికి రాసేయడం అంటే మామూలు విషయం కాదు. అటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ నిజంగా బాండ్ పేపర్ మీద సంతకం పెట్టి నిన్న నిర్ణయాన్ని కూడా మంత్రి కోమటిరెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిజంగా అప్రిషియేట్ చేసిండు. ఇటువంటి గ్రౌండ్ నుంచి నేను కూడా కష్టపడి ఈ స్థాయిలో ఉన్న మల్లన్న కూడా గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డ, కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలని నిన్న వెంకటరెడ్డి చేసిన వాక్యాలు నిన్న మనం చూసినాం. తర్వాత ఆర్టీఆర్ కూడా, అంటే ఆర్టీఆర్ మీరు చాలా మంది కొంతమంది అడుగుతా ఉన్నారు, ఆర్టీఆర్ మరి నువ్వు అమలు చేస్తా ఉన్నా, ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పండి. రైట్ టు రీకాల్ కి నేను రెడీగా ఉన్నా, మధ్య రెఫరెండం పెట్టుకొని రైట్ టు రీకాల్ కి రెడీగా ఉన్నా అని చెప్తా ఉన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు అంటే ఎమ్మెల్సీగా నిజంగా అంటే ఏ ఎన్నికలకు సంబంధించి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరగదు. అంత ఈజీ పని కూడా కాదు. ఎందుకంటే అది గట్స్ ఉండాలి. ఇట్లా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. కాబట్టి పట్టభద్రులు మీరందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, ఆహ్వానిస్తూ ఉన్నారు. తర్వాత మీ అందరి తోడ్పాటుతోటి ఇదంతా కూడా జరుగుతూ ఉంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. ఎన్నడూ లేని విధంగా తన కుటుంబం మొత్తం ఆస్తి ప్రభుత్వానికి రాసి ఇచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసి క్లీన్ పాలిటిక్స్కు తెరలేపారు. తీన్మార్ మల్లన్న నిర్ణయంతో రాజకీయాలన్నీ ఒక్కసారిగా ఉరిక్కిపడ్డాయి. జర్నలిస్టుగా తన ప్రస్థానం మొదలుపెట్టి కేసీఆర్ దురహంకారాన్ని ఎదిరించి గద్దె దించడంలో తీన్మార్ మల్లన్న కీలక పాత్ర పోషించారు. తనకున్న ₹1,50,00,000 ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాటలకు కట్టుబడి కాంగ్రెస్ ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న చెప్పిన పని చేసి చూపించారు. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ శుక్రవారం నల్లగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిజంగా అసలు అశేషంగా వచ్చిన పబ్లిక్. అనంతరం ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయని పని చేసి చూపించారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెడితే తన పేరిట, కుటుంబం పేరు మీద ఉన్న ఆస్తులను మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిచ్చి పాలిటిక్స్లోకి వస్తారని గతంలో తీన్మార్ మల్లన్న ప్రకటించారు. శుక్రవారం అంటే ఎమ్మెల్సీగా నామినేషన్ వేసే సమయంలో తన కుటుంబం మొత్తం ఆస్తులను బాండ్ పేపర్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రాసి సమర్పించేసిండు. అప్పుడు నార్మల్ గా మల్లన్న ఈ ముచ్చట చెప్తే ఇక్కడ గట్కేసర్ దగ్గర కొర్రెంలా అని ఉంటుంది, కొర్రెంల ఫంక్షన్ హాల్లో ఇదే ముచ్చట, నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు నా కుటుంబం పైన కానీ నా పైన ఎటువంటి ఆస్తి ఉండకూడదు, ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వద్దామని ఛాలెంజ్ చేసిండు. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఈ రోజు భార్య పిల్లల పేరుతో, తర్వాత ఆయన పేరుతో ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడా రాసిచ్చేసిండు.